ఇంకెవరు మాట్లాడకూడదు. అక్కడక్కడ మాటలు వినబడుతున్నాయి. చెప్దాం, రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మందిరానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా మీరు విన్నట్లయితే త్వరగా చెప్పుకొని మనం వెళ్దాం. ఎంతమంది ఆశగా ఉన్నారు? ఆశగా ఉన్న ప్రతి ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఏదో వచ్చాము పోయాము అనేటట్లు ఉంటే ఏం ప్రయోజనం లేదు. రాకుండా ఇంటికింట ఉండడమే చాలా ఉత్తమమైన పని. హల్లెలూయా. ప్రార్థన మందిరానికి వచ్చిన మనం ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకొని వెళ్ళేటట్లుగా ఉండాలి. ఇంకా పిల్లలు అక్కడక్కడ తిరుగుతున్నారు. పెద్దవారు చూసినప్పుడు వారిని గద్దించండి, కూర్చోమని చెప్పండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. ఈ వాక్య భాగమును బట్టి దేవుడు కుడి వచ్చిన మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి, నేను వివరిస్తాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని శ్రద్ధగా మనం గమనిస్తే ప్రభు అయిన యేసు ఆయన అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మీరందరూ చాలాసార్లు చదివి ఉండొచ్చు, చాలాసార్లు వాక్యాన్ని విని ఉండొచ్చు. అట్లా అని చెప్పి విన్నదే కదా అని నిర్లక్ష్య ధోరణిలో ఒక్కరూ ఉండకూడదు. దేవుడు ఒక్కొక్క సేవకుని ద్వారా ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అనుకుంటే బైబిల్ గ్రంథంలో మనం వినని వాక్యాలు ఏమున్నాయి, చదవని వాక్యాలు ఏమున్నాయి? అలాంటి నిర్లక్ష్యం ఏ ఒక్కరికి ఉండదు. ఒకవేళ ఉంటే దాన్ని పక్క పెట్టండి కాసేపు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రార్థన మందిరానికి వచ్చిన మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, గడిచినదని ఒక ఆశీర్వాదం, మొట్టమొదటి ఆశీర్వాదం ఫలించాలి. ఒక క్రైస్తవుడు ఫలించాలి, ఫలాలు కనబడాలి. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి గడిచిన సంవత్సరము 2024వ సంవత్సరం ఏ విధంగా గడిచిపోయిందో దాన్ని మరిచిపోండి. వాక్యం చెప్తుంది, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడండి. ఈ సంవత్సరమైనా నేను ఫలించాలి, నా జీవితము ఫలించాలి, నా కుటుంబము ఫలించాలి, నేను ఒక ఫలభరితకు దేవుడు వారికి కృప చూపునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఇక్కడ మనం కనుక చూస్తే మన ఇంట్లో ఎన్నో చెట్లను మనం ఇష్టంగా నాటుకుంటాం. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం.
హల్లెలూయా. ఆ చెట్టు పెరిగి పెద్ద అయినప్పుడు మనం దాని నుండి ఏం ఆశిస్తామంటే ఫలాలు ఆశిస్తాం, అవునా కదా? అది పెరిగింది, రోజు దానికి నీళ్లు పోసాము, రోజు దానికి బాగోగులు చూసాము, అది ఫలించే సమయానికి ఫలాలు ఇవ్వలేదనుకోండి, చూస్తాము అలాగని పెట్టుకొని ఉంటామా? లేదు. ఏం చేస్తాం? హల్లెలూయా. ఏం చేస్తామండి? ఎందుకు వేస్ట్గా కాయలు కాయట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదని చెప్పి నరికి పొయ్యిలో పెడతాం. అలాగనే యేసు క్రీస్తు ప్రభువు కూడా నన్ను బట్టి నిన్ను బట్టి కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. నా యొక్క బిడ్డ ఫలించాలని ఈ కంచగలిగిన తోటలో ఎక్కడో నశించిపోవలసిన మనం ఈ యొక్క గ్రామంలో, ఈ దేశంలో, ఈ యొక్క ప్రాంతంలో ఎంతో మంది ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఎందుకో ఇక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. హల్లెలూయా. బయట ఉన్న వారి కంటే మనమేనా గొప్ప వాళ్ళం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఏర్పాటు మన మీద ఉన్నది. ఏంటయ్యా అంటే నా బిడ్డలు ఫలించాలి. హల్లెలూయా. నా బిడ్డలు ఫలించాలని ఈ కంచగలిగిన ఈ కల్వరి మినిస్ట్రీలో దేవుడు నిన్ను నాటాడు. నాటినప్పుడు అలాగనే ఉండి ఉంటే దానికి ప్రయోజనం లేదు, కానీ నాటబడిన నీవు దాన్ని హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో. ఈ రోజుల్లో కనుక మనం చూస్తే ప్రజలు ఎక్కడెక్కడో నిలబడి ఉంటున్నారు, అక్కడ నిలబడుతున్నారండి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడ నిలబడినా మీరు ఫలించరు, కానీ నా యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. నా యందు నిలిచి ఉండుడి. ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తారు. ఈ సంవత్సరము నీవు ఒక ఫలభరితమైన జీవితాన్ని చేయుదువుగాక. నీ కుటుంబము ఫలించునుగాక. ఇంకా ఎంతకాలం? దేవుడు చూస్తున్నాడు, ఇకనైనా ఫలిస్తదేమో, ఇకనైనా నా కుమారుడు నా కుమార్తె ఫలిస్తదేమో అని దేవుడు చూస్తున్నాడు. మనం ఫలించకపోతే, మోడు బారిన స్థితిలో ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. యోహాన్ అంటాడు, చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉంది, మంచి ఫలములు ఫలింపను ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరాన్ని ప్రారంభించారు. అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? వాగ్దానాలు ఇంకా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసుకున్న వాళ్ళు ఉంటే అయిపోయినాక కలవండి, ప్రార్థన చేస్తే వాగ్దానం తీసుకున్నారు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని నువ్వెంతో ప్రార్థిస్తున్నావు. ప్రతిరోజు వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను ఆ విధంగా చేయాలనే ఉద్దేశముడు కలిగి ఉన్నాడు. కానీ మన జీవితము ఎలా ఉండాలంటే ఫలభరితమైనదిగా ఉండాలి. నీవు దేవునిలోనూ నిలిచి ఉండాలి. పోయిన సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. అందుకని అంటాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వపు సంగతులను గురించి మీరు విచారించకండి. అయ్యో పోయిన సంవత్సరంలో అలా జరిగిందే, జరగకుంటే బాగుండేది, అయ్యో అలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటండి, దానివల్ల విచారించడము ద్వారా నీకు వచ్చేది ఏమీ లేదు. అందుకని అంటున్నాడు, వాటిని మీరు తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో ఈ నూతన సంవత్సరములో ఒక నూతనమైన కార్యము జరగాలి అని ఆశపడినట్లయితే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. అదెట్టయ్యా? లోకంలో ఉన్నాం కదా, లేస్తే లోకంలో ఉన్న మాటలు వింటున్నాం, లోకులతోనే తిరుగుతున్నాం, ఎలా అలా ఉండేది ఎలా అనేది నువ్వు గనక అన్నట్లే ఏమిట్లారా, నువ్వు లోకములో ఉండాలి, కానీ లోకము నీలోనికి రాకూడదు. హల్లెలూయా. పడవ నీళ్ళల్లో ఉండాలి. పడవ నీళ్ళల్లో ఉన్నంతసేపు దాని సురక్షితమే, కానీ అదే పడవలోనికి నీళ్ళు వస్తే పడవ ఏమైపోద్దండి?
మునిగిపోద్ది. నువ్వు లోకములో జీవించాలి, కానీ అదే లోకము నీలోనికి వస్తే నీ జీవితము కూడా పడవ వలె మునిగిపోద్ది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఒకవేళ పోయిన సంవత్సరం అంతా ఒకవేళ నువ్వు ఫలించలేదేమో, నీ కుటుంబము మోడుబారినటువంటి స్థితిలో ఉందేమో, ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు మొట్టమొదటి నెలలో దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, ఈ సంవత్సరం అంతా నీ ఒక ఫలభరితమైన జీవితాన్ని కనుక నువ్వు చేయాలంటే ఒకటే, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కిందికి అంటాడు, 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, అడుగుదురో హల్లెలూయా. దేవుడు ఈరోజు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? లోకంలో ఉన్న వారందరినీ పక్కన పెట్టి నిన్నెందుకు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు? నిన్నెందుకు ఆయన నియమించుకున్నాడంటే నువ్వు ఫలించాలని. ఆ ఫలించే ఫలాలు నిలిచి ఉండాలి. మనం చూస్తాం అక్కడక్కడ చాలా మంది అంటారు, అయ్యా ఈ చెట్టుకి బాగా కాత పడ్డది, పిందెలు పడ్డాయి, కానీ అవన్నీ కూడా రాలిపోతున్నాయ్యా అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, ఆ చెట్టు ఫలించినప్పుడు, ఆ ఫలాలు కనబడ్డప్పుడు ఆ ఫలం ఏమవ్వాలంటే నిలిచి ఉండాలి. హల్లెలూయా. వాక్యం చెప్పినప్పుడు ఓ ఈ బాగా ఉందని ఫలిస్తున్నావు, కానీ ఆ ఫలం అనేది నిలిచి ఉండట్లేదు. దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ ఫలాలు నీలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అకాల ఫలాలు ఉండున్నాయి, కానీ అవన్నీ కూడా ఒక గాలి రాగానే రాలిపోతూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే అకాలపు పంట. ప్రియమైన దేవుళ్ళారా, మన జీవితాలలో కూడా మనం అంత బాగానే ఉంటున్నాం, ఓ అన్ని ఫలాలు బాగానే ఉన్నాయి, కానీ ఒక్క గాలి అనగా ఒక్క శోధన, ఒక్క కష్టము, ఒక్క ఇబ్బంది రాగానే మనకున్న ఫలాలన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి. అందుకనే యజమానుడు ఎంత బాధపడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే మిమ్మల్ని ఎందుకు నేను ఏర్పరచుకున్నానంటే మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. హల్లెలూయా. ఎంతవరకు నిలిచి ఉండాలయ్యా ఫలము అంటే దేవుని రాకడ వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు, నువ్వు వెళ్ళిపోయేంత వరకు ఆ ఫలము నీలో నిలబడాలి. లేకపోతే మనకు ప్రయోజనము లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా ప్రియమైన దేవుళ్ళారా, మనలో ఫలాలు ఉంటున్నాయా? దేవుడు చూస్తున్నాడు, ఇకనైనా నా బిడ్డ ఫలిస్తుందేమో, ఇకనైనా నా కుమారుడు ఫలిస్తాడేమో. యేసు ప్రభుకి ఒకనాడట బాగా ఆకలిస్తుందట. అమ్మ అందరూ చూడండి, బాగా ఆకలేసింది. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటంట, అంత మధ్యలో ఒక అంజూరపు చెట్టు కనబడిందట. ఏం చెట్టు అండి? అమ్మ అందరు వినాలి, అంజూరపు చెట్టు కనబడింది. చూడ్డానికి చాలా పచ్చగా ఉంది. ఈ చెట్టు ఏమైనా నా ఆకలి తీరుస్తుందేమో అని ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట యేసయ్య. చూస్తే ఒక్క ఫలము కూడా కనబడలేదట. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయనకు కోపం వచ్చింది. అనవసరంగా ఎందుకు ఇక్కడికి చెట్టు, ఇక మీదటి ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కానీ శపించి వేశాడు. ఈరోజు అదే దేవుడు, నీ దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటయ్యా అంటే ఫలాలు చూడాలని. నీలో ఫలాలు కనబడితే ఆయన తృప్తి చెందుతాడు. నీలో ఫలాలు కనబడితే ఆయన ఆకలి తీరుతుంది. అదే చెట్టు దగ్గరికి వచ్చినట్లుగా దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఫలాలు కనబడకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి ఆగి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఆ చెట్టు చూడ్డానికి పచ్చగా ఉంది, చూడ్డానికి భక్తి వేషం వేసుకుంది, పెద్ద ముసుగు ధరించింది,
కానీ దేవుడు ఆశపడ్డాడు. బా ఉంటే ఈమె దగ్గర ఉండాలి, ఇతని దగ్గర ఉండాలి ఫలాలు అనుకొని ఆయన ఎంత ఆశపడి వచ్చాడో ఆయన ఆశ అంతా కూడా నిరాశ అయిపోయింది. ఈరోజు అలాంటి పరిస్థితిలో మనం ఎవరమైనా ఉన్నామా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరపు మొట్టమొదటిలోనే మార్పు చెందుదుముగాక. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు, నీ ద్వారా ఆయన ఆశపడుతున్నాడు, ఫలాలు వస్తాయేమోనని. నువ్వు ఫలాలు ఇయ్యనటువంటి పరిస్థితులు ఉంటే ఎలా? చూడ్డానికి భక్తిపరుడవే, భక్తిపర్రాలవే, కానీ ఫలాలు నీలో కనబడాలి. చూడండి ఆ చెట్టు ఎంత పచ్చగా ఉందో చూడ్డానికి. చాలా మంది అలాగనే కనబడతారు. ఎంత భక్తి పర్రాలు, ఎంత పాట పడుతుంది చూడండి. ఆ రాగానికి అందరు కూడా మతి తప్పిపోతున్నారట. హల్లెలూయా, హల్లెలూయా అన్ని తెలుసు, తెలమంది ఏముంది, కానీ దేవుడి దగ్గరకు వచ్చి చూస్తేనట ఫలాలు కనబడట్లేదట. ప్రియమైన దేవుళ్ళారా, ఒకవేళ నీ జీవితం, నా జీవితం, వాక్యం చెప్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీ జీవితాలలోనైనా దేవుడు ఆశించి మన దగ్గర వెతికి వచ్చినప్పుడు ఫలాలు కనబడకపోతే మన పరిస్థితి కూడా ఆ చెట్టుకు ఎలాంటి పరిస్థితి అయితే ఉందో అదే పరిస్థితి మనకు కూడా. హల్లెలూయా. ఉదాహరణగా అక్కడ చెట్టుని బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, నా బిడ్డ ఫలిస్తుందేమో, నా బిడ్డ ఫలిస్తుందేమో. కొత్తగా ఎవరికైనా పెళ్ళైతే చాలా మంది అంటారు, ఏమైనా విశేషాలా అని అడుగుతారు. ఏంటంటే ఫలాలు కనబడాలని. ఏం ఫలమై అంటే గర్భఫలము. లేకపోతే వాళ్ళు ఎంత బాధపడిపోతారో. అలాగనే యేసు క్రీస్తు ప్రభువు కూడా గడిచిన సంవత్సరం అంతా నిన్ను కాపాడి నాయన సజీవమైన రెక్కల చాటున ఎన్నో అపాయాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో రోగాల నుండి దేవుడు నిన్ను తప్పించి ఈ సంవత్సరంలోకి నిన్ను నడిపించాడు కదా. ఆయన ఎంత బాధపడాలి నీలో ఫలం కనబడకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇకనైనా మన స్థితిని మార్చుకొని, ప్రభువా ఈ సంవత్సరమైనా నేను ఫలించేటకు కృప చూపండి అని అడుగుదాం. ఒకవేళ ఫలిస్తున్నావు, ఓకే, నువ్వు ఫలించట్లేదని వాక్యం చెప్పట్లేదు, నువ్వు ఫలిస్తున్నావు, కానీ ఆ ఫలము నిలబడట్లేదు అని వాక్యం చెప్తుంది. అక్క అవునా కదా? ఎవరు చెప్పట్లేదు, అవునా కదా? మీరు ఫలిస్తున్నారు కానీ ఆ ఫలము నిలబడట్లేదు, కొద్ది వరకే అది అట్లా కనబడుతుంది, అమ్మటే రాలిపోతా ఉంది. మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఈ కంచగలిగిన తోటలో, ఈ కల్వరి ప్రార్థన మందిరం అనే ఈ యొక్క భూమిలో, ఈ యొక్క పొలములో నిన్ను నాటాడు. దేవుని వాక్యము చేత, నీళ్లు వాక్యము చేత నువ్వు పోషించబడుతున్నావు. ప్రార్థనలు అన్ని జరుగుతూ ఉన్నాయి. యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, ఇంకా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన, హాల్నింటి ప్రార్థన, అన్ని వాక్యము నీరు. కానీ ఎంతగా అనుభవిస్తున్న నీవు చివరికి నువ్వు ఫలాలు ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఏ విధంగా నిలబెడతాడు? హల్లెలూయా. అది ఎవరమైనా, నీవైనా నేనైనా ఇది ఆలోచించుకోవలసిన అవసరత. మీకొక్కడిగా గది వాక్యం, నాకు కూడా దేవుని వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గం. ఫస్ట్ నాకు తలిగే తర్వాత మీ దాకా వస్తాయి. హల్లెలూయా. మనం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలా మంది మారాము. దేని నుండి మారారు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మారాము అని చెప్పుకున్నటువంటి వారు వెనక్కి తిరిగి చూడండి. దేవుడు అంటున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించక. హల్లెలూయా. ఈరోజు సంఘంలోనికి వచ్చేస్తుంది లోక మర్యాద. దేవుడు ఎంత బాధపడిపోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందుడి. ఉత్తమమును అనుకూలమునైనా
మీరు మనసు మారి నూతన మగుట వలనట రూపాంతరము పొందుతారు. మనమందరం ఒకనొక రోజున రూపాంతరము పొందబోతున్నాం. ఈ యొక్క దేహాలు, ఈ మట్టి శరీరాలు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి. మహిమ దేహాలతో రూపాంతరము చెందబోతున్నాం. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే ఏ విధంగా రూపాంతరం చెందుతావు? ఏ విధంగా ఆ యేసుక్రీస్తు ప్రభుని సమీపింపరాని తేజస్సు అట. అమ్మా, ఏ తేజస్సు చెప్పండి? సమీపింపరాని తేజస్సు. అందుకనే మనం అక్కడికి వెళ్ళలేమని ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. పాట ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఆ పాట విన్నప్పుడల్లా నా మనసు అంతా ఒకలాగా అయిపోతుంది. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. ఎంత బాగుందండి పాట. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. హల్లెలూయా. మనం వెతికి యేసు ప్రభుని చేరుకోలేము. ఎందుకంటే మనకు అది తగదు. మనం పాపులము. పరిశుద్ధుడైన దేవుడే తన పరిశుద్ధతను పక్కకు పెట్టి, తన సింహాసనాన్ని పక్కకు పెట్టి, తన మహిమను పక్కకు పెట్టి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడండి. ఎవరిని మోసం చేయగలమండి? మన ప్రక్కన ఇటు పక్కన ఉన్న వాళ్ళని మోసం చేస్తాం, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. మన భక్తి వేషాన్ని వేసుకొని దేవునిని మోసం చేయలేము. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె అంటూ ఉంది ఇల్లందులో, అయ్యా ఈ సంవత్సరం అంతా నాకు మంచి ఉండాలి. ఏదంట? పోయిన సంవత్సరం ఆమెకు అంత అన్ని కష్టాలేనట, అన్ని ఇబ్బందులేనట. అయితే ఆమె అంటుంది వచ్చి, అయ్యా ఈ సంవత్సరమైనా నాకు మంచిగా ఉండాలయ్యా అని ప్రార్థన చేసింది. నేను కూడా ఆ విధంగా ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆమె జీవితం ఏమైనా మారిందంటే లేదు. పోయిన సంవత్సరంలో ఎలాగుందో ఈ సంవత్సరంలో కూడా అలాగనే ఉంది ఆమె జీవితం. హల్లెలూయా. మారింది. ఏం మారింది అయ్యా అంటే సంవత్సరమే మారింది, క్యాలెండరే మారింది తప్ప జీవితం, బ్రతుకు ఏమాత్రం మారలేదు. ఎలా చూస్తుంది మంచి రోజులు? ఆ వాగ్దానం, తీసుకున్న వాగ్దానం ఏ విధంగా నెరవేరుతుంది? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పడు. కానీ ఆ మాట తప్పని దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాలంటే దానికి తగ్గినట్లుగా నీ జీవితం ఉండాలి. చాలా మంది అయ్యా వాగ్దానాలు, ఒక ఆమె ఇంత కట్టబట్టుకొచ్చింది వాగ్దానాలు. ఏందమ్మయ్యా అంటే, అయ్యా నేను రక్షించబడినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని దాచిపెట్టుకున్నాను, మరి దీంట్లో ఏమైనా నెరవేరిందంటే ఏమో నాకు గుర్తులేదయ్యా అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను తీసుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఆ వాగ్దానం నెరవేరుటకు మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అందుకనే అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు ఫలించడము కాదు, బహుగా ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే యాకోబు భక్తుడు తన 12 మంది కుమారులను దీవిస్తూ చివరి వాడైన యోసేపు దగ్గరికి వచ్చి అంటాడు ఆయన, యోసేపు ఫలించే కొమ్మ. హల్లెలూయా. యోసేపు ఫలిస్తాడు. ఆయన ఫలించడి కొమ్మ. అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. అంటే సరిహద్దులు విశాలపరచబడతాయి. ఈరోజు నీ జీవితము కూడా ఫలభరితముగా ఉండునుగాక. ఆమేన్. మొదటి కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది? పైన చెప్పబడిన మాటలన్నిటి ప్రకారం జరిగితేనే. అదంతా మర్చిపోతారు, కానీ ప్రార్థన చేస్తారు ఏమని? ప్రభా నువ్వు చేసినదంతా కూడా సఫలం చేస్తానన్నావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా,
ఆ విధంగా వినే మనుషులను మభ్యపెట్టొచ్చు, కానీ దేవునిని మనం మభ్యపెట్టలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి. మనం ఫలించాలనే దేవుడు కోరుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలం నీలో కనబడుతుందా? ఒక్కసారి ఆలోచించు. ఇంకా పోయిన సంవత్సరం మోడు బారినటువంటి జీవితంలోనే ఆ స్థితిలోనే ఉండి ఈ సంవత్సరం కూడా మోడు బారినటువంటి పరిస్థితిలో ఉంటే ఏంటి ప్రయోజనం? నిష్ప్రయోజనం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత నీలో, నీ కుటుంబంలో వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మనం ఫలించాలి. అయ్యా, చెట్టు అయితే ఏ చెట్టు అయితే ఆ ఫలాలు ఫలిస్తుంది. మరి మేము మనుషులం కదా, మరి మేము ఏం ఫలాలు ఫలించాలి అంటే ఒక ఆత్మీయుణ్ణి దేవుడు చెట్టుతో పోల్చి చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక చెట్టు ఏ విధంగా అయితే ఫలాలు ఇస్తుందో, ఒక ఆత్మీయుడు కూడా, రక్షింపబడిన వ్యక్తి కూడా, ఒక విశ్వాసి కూడా ఆత్మీయమైన ఫలాలు ఫలించాలి. ఆమేన్, ఆమేన్. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలాల గురించి చెప్తున్నాడు. ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు, యేసుక్రీస్తు నమ్మినటువంటి వ్యక్తి ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఈ 9 ఫలము ఒకటే ఫలము, కానీ ఈ 9 గుణాలు ఆ ఫలములో ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ దగ్గర ఆశించేది కూడా ఇదే. ఆ అంజురపు చెట్టు దగ్గర దేవుడు ఏ విధంగా అయితే ఆ ఫలాలు కావాలని ఆశపడ్డాడో, నీ దగ్గర కూడా ఈ ఫలాలు చూడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ కనబడకపోతే పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ప్రేమ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ, ఎంతమందిలో ప్రేమ ఉంది? చాలా మంది అడుగుతారు. ఇక్కడ కనుక దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారంటే చాలా మంది చేయెత్తుతారు, కానీ వారిలో ప్రేమ ఉందా? వాక్యం చెప్తుంది, కనబడుతున్న తన సహోదరుని ప్రేమింపకుండా కనబడిని నన్ను ఏ విధంగా ప్రేమిస్తాడు? అతడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రక్కన కూర్చున్న నీ సహోదరుని నేను ప్రేమించావు కదా, నీ సహోదరిని నేను ప్రేమించావు కదా, మరి ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తావు? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా ప్రియమైన దేవుళ్ళారా, అంత్య దినములలో అనేకులలో ప్రేమ చల్లారునని వాక్యం చెప్తుంది. అది ఈ రోజున మనం అనేక చోట్ల మన కనులారా చూస్తున్నాం. ప్రేమ లేవు. అయితే వాక్యం వింటున్న నీవు ప్రేమ అనే ఫలము ఫలించాలి. హల్లెలూయా. ఆయన అంటాడు, నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో పొరుగు వారిని ఆ విధంగా ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. పైకి ప్రైజ్ లార్డ్, కానీ లోపల నాశనం అయితే బాగుండు. ఎంతమందికి లేదండి? అవునా కదా? ఏందయ్యా అట్లా నిజాలు చెప్తే ఎలా అని చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ ఆ విధంగానే ఉన్నారండి. ఒక ఆమె అక్కడ మాట్లాడేటప్పుడు ఆమె దగ్గర మంచిగా మాట్లాడింది, కౌగులించుకుంది. మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాక ఆమె గురించి చెప్తా ఉంది, అయ్యా అది అట్లా చేస్తుంది, ఎట్లా చేస్తుంది, అది ఇట్లా అట్లా అని. హల్లెలూయా. ఏది ప్రేమ? ఏది ఫలము? హల్లెలూయా. నీ పక్కన ఉన్న సహోదరుని చూడు.
నువ్వు ఎంత భక్తి వేషం వేసుకున్నా భక్తిలో ఉన్న శక్తిని గనక నువ్వు ఆశ్రయించకపోతే నిష్ప్రయోజనమని వాక్యం చెప్తుంది. దేవుని నువ్వు మోసపరచలేవు. నీ పక్కన నా మీద ఎంత ప్రేమ ఉంది అని పక్కనున్నావని మోసపరచొచ్చు, పక్కనున్న వ్యక్తిని మోసపరచొచ్చు, కానీ దేవుని నీవు మోసపరచలేవు. అలాంటి వారిని వాక్యం చెప్తుంది వేషధారులు. అలాంటి వారు వేషధారులు అంటారు. సున్నము కొట్టిన సమాధులు. హల్లెలూయా. పైకి ఎంత పాలరాళ్ళ చేత సున్నం ఎంత తెల్లగా కనబడుతుందో లోపల కానీ తవ్వి చూస్తే సమస్త కల్మషముతో కంపు పట్టిపోద్దండి. రోజుల భక్తుల జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రార్థనకు వస్తాడు, చూడ్డానికి అందరూ అనుకుంటారు ఓ భక్తుడు, భక్తురాలు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి అక్క ఏముంటుందంటే భక్తిలో చెప్పాలి చెప్పట్లే ఎవరు, శక్తి ఉంటుంది. నువ్వు పైన భక్తి చేసి ఆ భక్తిలో ఉన్న శక్తిని కనుక నువ్వు ఆశ్రయించకపోతే వ్యర్థము, నీకే మోసం. మన చెయ్యి ఒక రాయి మీద పెట్టుకొని ఇంకొక రాయితో మనల్ని చేతిని మనం కొట్టుకోవడమే. అలా గనక మనం చేస్తే నిన్ను నువ్వు గాయపరుచుకోవడమే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అందుకనే ఆయన మరొకసారి అంటున్నాడు, ఈ నూతన సంవత్సరములో నా బిడ్డలైన మీరందరూ కూడా ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పాటలు పాడుతున్నావు, ఇక్కడ పలకరిస్తున్నావు, కానీ వారిని కొంచెం దాటిన తర్వాత వారిపై నీకున్న అభిప్రాయం ఏంటి? మనుషులు పక్షపాతం చూపిస్తారండి, ఒకరిని ఒకలాగా, కానీ నా దేవుడు అందరినీ ఆయన సమానముగా చూసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా మనము ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలి. నువ్వు ఎంత భాషలు మాట్లాడినా అక్కడ పెద్ద లీస్టే ఇస్తాడు. ఒక వారం మనం విన్నాము ఆ వాక్యం కూడా. అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులైన పౌలు రాస్తాడు, కొరింథీ 13వ అధ్యాయం. అంత ప్రేమ. నువ్వు ఎంత భక్తుడివైనా, నువ్వు ఎంత విశ్వాసం ఉన్నా, నువ్వు ఏది చేయాలనుకున్నా ప్రేమ లేకపోతే వ్యర్థము. అమ్మా అర్థమవుతుందా? అందరు సీరియస్గా చూస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉన్నారంటే బస్ స్టాండ్లో బ్యాగ్ పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు. ఎవరి బ్యాగ్ పోయిందా? కొంతమంది దేనికి స్పందించట్లేదు, వారి మొహం చెప్తుంది. హల్లెలూయా. ఎక్కడ లేని సంతోషం దేవుని మందిరంలో ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే చెప్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అమ్మా ఏముంది చెప్పండి? సంతోషంగా ఉండట్లే, ఏదో ఉసూరుమంట కూర్చొని ఇక చెప్పుకో అనేటట్లుగా చూస్తున్నారు. చాలా మంది నాకు కనబడుతున్నారు, కానీ కొందరే ఆ యొక్క ఆసక్తి అనేది వాళ్ళ మొహాలలో కనబడుతూ ఉంది. రాధక్క, హల్లెలూయా. సంతోషంగా ఉండాలి. ఆయన సన్నిధిలోనే సంతోషం. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని సంతోషం ఆయన సన్నిధిలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అందుకని వాక్యం చెప్తుంది మీరు ఫలించాలి. మరొక ఫలం గురించి వాక్యం చెప్తుంది, ప్రేమ, సంతోషము. ఏం చెప్పండి? సంతోషం. అదే ఇందాక చెప్పింది. ఎంతమంది ఉన్నారు సంతోషంగా? చూడండి, ఏళ్ళ మీద లెక్క పెట్టే చేతులే లేచాయి. హల్లెలూయా. నా దేవుడు ఈ సంవత్సరంలో మీకు సంతోషాన్నిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దాన్ని స్వీకరించుకో. ఆమేన్ అని చెప్పు. కొంతమంది ఇంకేం కలుగుతుంది, అయిపోయింది ఇక నా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సేవకుని మాటను రూఢీపరిచే దేవుడు.
ఆమేన్. అలాగనే ఉండకూడదండి. వాక్యం వచ్చినప్పుడు స్పందించాలి. ఆమేన్ అని కానీ హల్లెలూయా అని కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాలి. అలాగనే ఉంటే ఎవరికి చెప్పుకొని పోతున్నాం? గోడలకా, రేకులకా, ఫ్యాన్లకా? హల్లెలూయా. స్పందించాలి. దేవుని వాక్యానికి స్పందించినప్పుడే అప్పుడు ఫలభరితం అవుతుంది వాక్యము కూడా. వాక్యాన్నట చల్లాడట పిడికడి విత్తనాలు పట్టుకొని. ఈ వాక్యము పిడికడి విత్తనాలు పొలంలో చల్లాడు. ఈ కల్వరి ప్రార్థన మందిరం అనే ఈ పొలంలో కంచగలిగిన తోటలో చల్లాడు. కానీ కొన్ని విత్తనాలు పోయేమో దారి పక్కన పడ్డాయట. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయి. కొన్ని ఏమో రాతి నేల, సూర్యుడు కొట్టగానే ఎమ్మటే మాడిపోయాయట. కొన్ని పోయేమో ముండ్ల పొదలలో పడ్డాయి. ఐహిక విచారము అవన్నీ కూడా అవి ఎదవకుండా అనిపివేశాయి. హల్లెలూయా. కానీ కొన్ని పిడికడి విత్తనాలలో కొన్ని విత్తనాలే మంచి నెలన పడ్డాయి, అవి ఫలించాయి. అమ్మా ఏమయ్యాయి? మరి ఇంతమందిలో దేవుడు ఎవరి జీవితంలో ఈ వాక్యాన్ని ఫలింపచేస్తాడో. హల్లెలూయా. ఆమేన్ అని చెప్తున్నా చూడండి. హల్లెలూయా. మన హృదయం ఎలా ఉండాలంటే మంచి నేలగా ఉండాలి. ఇక చెప్పుకొని పోయా మేము వచ్చినాం పోతున్నాం అనేటట్లుగా ఉంటే ప్రయోజనం లేదండి. మంచి నేలన ఉండాలి. అది మనకు ఒక ఫలభరితంగా. ఆ ఫలించుడైనా ఎలా ఫలించిందో తెలుసా? ఒకడు 30 ఒకడు 60 మరొకడు 100 ప్రేమ దేవుడు. ఆ ఫలము నీ జీవితంలో చూడాలంటే ఈ వాక్యమనే విత్తనము నీలోనికి రావాలి. రావడమే సంబరం కాదండి. అదేం చేయాలి? ఫలించాలి. ఫలించాలంటే రాతి నెలన ఫలిస్తుందా? మనం చెట్టు వేస్తే అక్కడ కింద రాయి ఉందనుకోండి, ఏమైపోద్ది? అలాగనే ఎప్పుడు చూసినా కూడా అలాగనే ఉంటుంది. హల్లెలూయా. దైవజనులు ఆ మధ్య అటు ఒక చెట్టు వేసాడు. అప్పుడు అది ఎంతకి అలాగనే ఉంటుంది, ఏమాత్రం కూడా ఎదగట్లేదు. అరే ఎందుకు ఏమైంది దీనికి అని చూస్తే దాన్ని చూస్తే దాని అడుగున పెద్ద రాయి ఉంది. ఆ రాయి ఏం చేస్తుందంటే దాన్ని ఎదగకుండా ఆపేస్తా ఉంది. ఈరోజు నిన్ను ఫలించకుండా ఆపు చేసేది ఏదుందో దాన్ని తీసి పారవేయి. నా దేవుడి సంవత్సరం అంతా నీకు సంతోషమునిచ్చునుగాక. ఆమేన్. ఒకవేళ కుటుంబంలో సంతోషం లేదేమో, ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడు కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు, ఇక నా బ్రతుకింతే, నా కర్మ 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 అని నీ కర్మ కాండలో పోతున్నావేమో, దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరంలో నేను నీకు సంతోషాన్నిస్తాను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏంటి? సమాధానము. హల్లెలూయా. సమాధానము. సమాధానముగా మనం ఉండాలండి. ఎప్పుడు గొడవలు పెట్టేటట్లుగా ఉండకూడదు. కొంతమంది ఏంటంటే మంచిగా వాళ్ళు సమాధానంగా ఉండాలంటే వారవలేరు. ఎలా గొడవలు పెడదామా వీళ్ళకి? ఏ పుల్లలు పెడదామా? మధ్యలోకి వచ్చి పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. పుల్లలు పెట్టేవారు అన్యులు, వారు దెయ్యము కుమారులు అనబడుదురు. హల్లెలూయా. వాక్యమేనండి నేను చెప్పేది కూడా. ఎంతమందికి అర్థమవుతుందో? వాక్యం ఏమని చెప్తుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి కొంతమంది ఉన్నారు అక్కడక్కడ పుల్లలు పెట్టాలని చూస్తారు. ఎప్పుడు అల్లరే, ఎప్పుడు గొడవలు పెట్టాలని చూస్తారు. మరి అటువంటి వారు ఎవరు కుమారులు? అది మీరే చెప్పుకోవాలి. హల్లెలూయా. అందుకనే సమాధానము, సమాధానం అనే ఫలం ఫలించాలి. తర్వాత దీర్ఘశాంతము. ఎంతవరకయ్యా శాంతము? శాంతి 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 అంటారు. హల్లెలూయా. శాంతించు అంటారు. ఎంతవరకు అంటే దీర్ఘకాలము.
నువ్వు బ్రతికుండే వరకు దీర్ఘకాలము సహించు, శాంతి కలుగుండు, దీర్ఘ శాంతము. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎంతకండి ఓపిక పట్టేది? హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. ఎంతకాలం అండి? ఇక మారుతాడో చూడాలి. మారట్లేదు అసలుకి. నేను మనిషినే కదా. మనిషివే, కానీ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న మనిషివి నువ్వు. కాబట్టి దీర్ఘకాలము నువ్వు సహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘ శాంతము, శాంతిపరచాలి. తర్వాత దయాలుత్వము, దయ కలిగి జీవించాలి. ఇవన్నీ ఫలాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ నీలో ఉన్నాయా? ఒకటి ఉంటే సరిపోదండి. ఒక్కటి ఉంటే చాలే అనుకుంటారు కొంతమంది. ఈ 9 వాక్యం చెప్తుంది, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిన ఆజ్ఞలన్నీ కూడా అతిక్రమించినట్లయిన వాక్యమే చెప్తుంది. ఈ ఆత్మఫలం ఒక్కటే. ఆ ఫలాలలో నువ్వు ఈ 9 అనుభవాలు కలిగి ఫలించాలి, జీవించాలి. ఒక్కటి ఉందిలే అయ్యా నాకు అనుకుంటే నీకు ఏమీ లేనట్టుగానే. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘ శాంతము, దయాలుత్వము, దయ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయ చూపించాలి. దయ, దయ. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, కానీ వారిలో చూస్తే కనబడదు. ప్రేమ అనే వాళ్ళకి ప్రేమ కనబడదు. ప్రియమైన దేవుళ్ళారా, అందుకనే మనం దయ కలిగి జీవించాలి. తర్వాత చెప్పండి, మంచితనము. మంచితనము అదేనండి చివరి వరకు మనతో వచ్చేది. హల్లెలూయా. డబ్బు రాకపోవచ్చు, ఆస్తిపాస్తులు రాకపోవచ్చు, బంధుబలగము రాకపోవచ్చు, ఇంకా నీ రక్త సంబంధులు చివరి దాకా నీకు ఉంటారో ఉండరో తెలియదు, కానీ నీ చివరి దాకా వచ్చేది మంచితనము. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకో. నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించకపోయినా, నువ్వు డబ్బు సంపాదించకపోయినా, నీవు ఓ మంచి వ్యక్తి, ఈ వ్యక్తి అనే అలాంటి పేరు కనుక నువ్వు సంపాదించుకో. ఈ సంవత్సరములో నా దేవుడు ఆ విధంగా నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. తర్వాత విశ్వాసము. విశ్వాసము ఏం చెప్పండి? ఏంటండి విశ్వాసము అనగా? విశ్వాసం అంటే ఎవరు చెప్పండి? తెలియదంటుంది. హల్లెలూయా. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడట్లేదు, అవునా కదా? మనం ఏమని నమ్ముతున్నామంటే ఇక్కడ ఉన్నాడు అని నమ్ముతున్నాం. అదే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా దుఃఖమే, నువ్వు విశ్వసించాలి, దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు అని నమ్ము. హల్లెలూయా. అది విశ్వాసము. నీ భర్త ఇంకా మారలేదేమో, నా భర్త మారాడు, నాతో కలిసి మందిరానికి వస్తున్నాడు అని నమ్ము. అది విశ్వాసం. హల్లెలూయా. ఎలా కలుగుతుందయ్యా ఈ విశ్వాసం అంటే? వినుట ద్వారా. అమ్మా, దేని ద్వారా? ఏంటి? లోక సంబంధమైన వార్తలు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, దేవుని వాక్యం, దేవుని ఆత్మ సంబంధమైన పద్యాలు, పాటలు వింటుట ద్వారా నీలో విశ్వాసము పెరుగుతుంది. అది కాదని లోక సంబంధమైన వార్తలు కనుక నువ్వు వింటే నీలో నా కాస్త విశ్వాసం కూడా పోతుంది. హల్లెలూయా. ఈ రోజులలో ఒక 4 కూర్చున్నారు అంటే దేని గురించి మాట్లాడుతున్నారండి? హల్లెలూయా. ఒక 2 విశ్వాసులు కూర్చున్నారనుకో, దేని గురించి మాట్లాడుతున్నారండి? లోక సంబంధమైన వార్తలు. అందుకనే ఆత్మీయతలో, విశ్వాసములో బలహీనులైపోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అలా అన్నది, ఈమె ఇలా అన్నది అని చెప్పి
హల్లెలూయా. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఒకటేనట, ఏంటంటే అక్కడ లేని వ్యక్తిని గురించి మాట్లాడొద్దట. మన ఇద్దరు ఉంటే మన ఇద్దరి గురించే మాట్లాడుకోవాలి తప్ప లేని వ్యక్తిని మొదలు తీసుకొస్తేనే ప్రాబ్లం అంతా మొదలవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అందుకనే మనం ప్రశాంతంగా ఫ్రీగా ఉండాలంటే మన మధ్యలో లేని వ్యక్తిని గురించి మనము మాట్లాడకూడదు. హల్లెలూయా. మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి. తర్వాత సాత్వికం, విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసాన్ని ఇంకా దినదినము మనం పెంచుకోవాలి తప్ప తగ్గిపోకూడదండి. చాలా మందిలో విశ్వాసాన్ని కొరత మనం చూస్తున్నాం. అది మీకు కూడా కనబడుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రక్షింపబడినప్పుడు ఎంత ఉజ్జీవంగా ఉన్నావో అంత ఉజ్జీవం ఉందా ఇప్పుడు? ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ, ఎక్కడ ఏదంటే అక్కడ విశ్వాసం. అప్పుడు అబ్బా ఎంత విశ్వాసం అనుకున్నారు, కానీ చివరికి వచ్చేసరికి చూడండి. అందుకనే వాక్యం చెప్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నువ్వు ఆ క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ చివరికి వచ్చేసరికి నువ్వు ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలి తప్ప ఇంకా డౌన్గా చేయబడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అందుకనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? కొంతమందికి విశ్వాసాలు చాలా రకాలు ఉన్నాయి, అది వేరు సబ్జెక్ట్. అల్ప విశ్వాసం, అవిశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం విశ్వాసము కలిగి ఉండాలి. పేరుకు అమ్మా ఎవరమ్మా మీరంటే విశ్వాసులం, లోపల చూస్తే విశ్వాసం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం మీరు బహుగా ఫలించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసములో మనం అభివృద్ధి పొందాలి. ఒకానొక రోజున వాక్యం చెప్తుంది, దేవుడే చెప్పాడట. చూడండి, హల్లెలూయా. ఏం చెప్పాడయ్యా అంటే, నేను రెండవసారి భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసాన్ని నేను కనుగొంటానా అన్నాడు. హల్లెలూయా. అక్క ఏమన్నా చెప్పండి. చాలా మంది ఇప్పుడే కొత్తగా వింటున్నామయ్యా ఈ మాట అన్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చే సమయంలోనంట విశ్వాసాన్ని కనుగొంటానని ఆయనకే డౌట్ వచ్చింది. ఈ రోజుల పరిస్థితుల్లో కూడా అందరి అలాగనే ఉన్నాయి. అందుకనే మన విశ్వాసం దేవుడు కనుగొని మన విశ్వాస ఫలాలు మనం ఫలించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత సాత్వికం. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు. హల్లెలూయా. పేరుకే సాత్వికము ఉండకూడదండి, మన జీవితాలలో కూడా ఆ సాత్వికము రావాలి. అప్పుడే మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. ఈ మాట వినేనట ఎవరు? మన గాంధీ తాత గారు సాత్వికంగా ఉండారట. ఈ మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడట. హల్లెలూయా. ఈ కొండ మీద ప్రసంగాన్ని చదివారట మహాత్మా గాంధీ గారు. బైబిల్ గ్రంథం చదివారు ఆయన. మనం చదువుతున్నామా? ఈ సంవత్సరంలో ప్రారంభించిన వారు ఎంతమంది? ఇంతమందిలో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళలేము. బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్నంత మాత్రాన సాతాను మన దగ్గరికి రాడు అనుకోవద్దు. కొంతమంది బైబిల్ తలగలగా పెట్టుకొని పడుకుంటారండి, ఎందుకంటే పీడకలు రావట. హల్లెలూయా. చెప్పండి, బైబిల్ నీ దగ్గర ఉంటే ఏంటండి? బైబిల్లో ఉన్న వాక్యము ఉండాలి నీలో. హల్లెలూయా. పైకి భక్తిగానే ఉంది, కానీ ఆమెను కొంచెం అటు ఇటు కదిలించి చూస్తే, ఆ వ్యక్తిని కొంచెం అటు ఇటు కదిలి చూస్తే, ఓ బైబిల్లో ఒక్క మాట రాదే.
పైకి ఆయన ఎవరంటే భక్తుడు. హల్లెలూయా. ఈ సంవత్సరమైనా నువ్వు ప్రారంభించు బైబిల్ చదవడం. హల్లెలూయా. సెల్ ఫోన్కి ఇచ్చినంత సమయము బైబిల్ గ్రంథానికి ఇవ్వలేకపోతున్నారండి. ఫోన్ లేకపోతే ఇక బ్రతక అనేటట్లు కొంతమంది చేస్తున్నారు. ఫోన్ కనుక తీసి పక్కకు పెడితే అన్నమైనా మానేస్తాడంట, కానీ ఫోన్ చూడండి ఉండలేకపోతున్నాడట. హల్లెలూయా. అదే బైబిల్ గ్రంథం ఇస్తే బైబిల్ అట్ట ఒక్కటి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆగ్యందు ఇక నిద్ర వస్తుందని చెప్పి పడుకుంటాం. అదే ఫోన్తో అయితే మధ్యరాత్రి 1, 2, 3. ఏమిళ్ళారా, అందుకేనండి దేవుడు అంటున్నాడు, మీరు ఫలించలేకపోవడానికి గల కారణం అదే సహవాసం ఏది? దేవునితో సహవాసం ఏది? బైబిల్ గ్రంథాన్ని చదువుటలో సహవాసం ఏది? నువ్వు చదువుతూ ఉంటేనే దేవుడు ఇంకా అనేకమైన క్రొత్త విషయాలను నీకు విశదపరుస్తాడు. ఎవరో చెప్పేది విని ఈయన బాగు చెప్పాడని ఇటు ఉరుకుతారు, ఈయన బాగు చెప్పాడని ఇటు ఉరుకుతారు తప్ప బైబిల్లో ఏముంది, ఇలా ఉందా అని చూస్తే మనుషులు లేరు. హల్లెలూయా. అందుకేనండి మోసపోతున్నారు. ప్రియమైన దేవుళ్ళారా, సాత్వికులు ధన్యులు. బైబిల్ గ్రంథాన్ని చదవాలండి. బైబిల్ గ్రంథాన్ని చదివిన, ఆ కొండ మీది ప్రసంగం చదివిన గాంధీ తాత గారు మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారండి. ఈరోజు నీవు కూడా అదే సాత్వికము గనక నీలో ఉంటే దేవుడు నీ జీవితాన్ని కూడా స్వతంత్రముగా మార్చునుగాక. ఆమేన్. దేవుడు ఏమైతే నువ్వు స్వతంత్రం కావాలనుకుంటున్నావో అదే స్వతంత్రాన్ని నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు సాత్వికము అనే ఫలం ఫలించుతావు. తర్వాత ఏంటి? ఆశ నిగ్రహము. హల్లెలూయా. నిగ్రహము కలిగి ఉండాలండి. ఎంతమందిలో ఉన్నా, నువ్వు ఏ చోట ఉన్నా నిగ్రహ శక్తి అనేది గనక నీలో గనక ఉంటే ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు దేవుడు నిన్ను బహుగా ఫలింపచేస్తాడు. యోసేపు దగ్గర కనుక మనం వెళ్ళి చూస్తే ఆయన మామూలుగా ఫలించే కొమ్మగా మార్చబడలేదండి. అతను నిగ్రహము కలిగి ఉన్నాడు. యజమానుడు లేడు, నాతో పాపము చెయ్యి అని ఆ వ్యక్తి, ఆ యజమానుడు పోతిఫర్ భార్య అది షెడ్ పట్టుకున్నప్పుడు తనను తాను నిగ్రహించుకొని బయటికి పారిపోతూ ఉన్నాడు. ప్రియ యవనస్తురాలా, నువ్వేదైతే నిగ్రహించుకోవట్లేదో అది నీకు ఒక విగ్రహముగా మారుతుంది. బైబిల్ అని చెప్తుంది, విగ్రహమునకు దూరంగా ఉండండి. విగ్రహం అంటే ఏదో కాదండి, నువ్వు దేన్నైతే అదుపు చేసుకోలేకపోతున్నావో, అది కోరికలు కానీ, ఆమె 10,000 రూపాయలు చీర కొన్నది, నేను కనీసం 5 కొనకపోతే ఎలా? హల్లెలూయా. ఆమె ఏసీ పెట్టింది, నేను కనీసం కూలర్ తెచ్చుకోకపోయినా ఏంటి అని ఆశ ఉండాలి. ఆశ నిగ్రహించుకోమని వాక్యం చెప్తుందండి. అందుకనే ఈ రోజులు అనేకుల కుటుంబాలలో ఫలాలు లేవు, ఇబ్బందులు పడుతున్నారు అలా చేసుకుంటూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆకలి తీరినంత మాత్రాన అప్పులు తీరవు, ఒక్కరోజు వరకే. హల్లెలూయా. ఒక ఆమె వచ్చి అంటుంది, అయ్యా ఈ అప్పులతో నేను సతమతమవుతున్నానయ్యా, ఈ అప్పులు తీరేటట్లుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం, కానీ తర్వాత పోయి చూస్తున్నాడ తన భర్త దగ్గర పెద్ద పోరు పెట్టుకొని అప్పు తీసుకొచ్చి మటన్ తీసుకొచ్చి వండాడట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ నిగ్రహము కలిగి జీవించాలి. ఈ సంవత్సరము ప్రారంభంలోనే నేను జీవిస్తున్నావు. ఆశ నిగ్రహించుకో, కోరికలను నిగ్రహించుకో. యోసేపు యవనస్తుడే, తనను తాను నిగ్రహము కలిగి ఉన్నాడండి. అందుకనే దేవుడు ఆ దేశపు యొక్క ఉన్నత స్థలములో నిలబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 9 ఫలాలు గనక నీలో ఉంటే నా దేవుడు నిత్యముగా
నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, చివరిగా 3వ అధ్యాయం 10వ వచనం. అందరు తీయండి, అప్పుడే వద్దమ్మా. బైబిల్ గ్రంథాలు తీయండి. చాలా మంది జిప్పి పెట్టేశారు. మేము లేటుగా వచ్చాం కానీ మమ్మల్ని తొందరగా వదిలిపెట్టండి అయ్యా అని చూస్తున్నారు కొంతమంది. చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, హల్లెలూయా చెప్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్తున్నాడు. ఇప్పుడే. అందరు చెప్పండి, ఎప్పుడమ్మా? అందరు చెప్పండి, పక్కన వారితో సెకండ్ చెప్పండి. ఇప్పుడే అని చెప్పండి. నవ్వుకుంటూ చెప్పండి అమ్మా, సీరియస్ కాదు. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడింది. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకవేసి అగ్నిలో వేయబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ 9 ఫలాలు మనలో కనబడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి కూడా అదే. ఏ చెప్పండి? ఆరని అగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓ భయంకరమైన ప్రదేశం అది. వేదన ఉంటుందట అక్కడంట. పండ్లు కొరుకుతారట. పండ్లు కొరికేదట. హల్లెలూయా. బైబిల్లో ఉందండి. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు మనం మంచి ఫలాలు, నువ్వు ఫలిస్తున్నావు, అవి మంచియా చెడ్డయా ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకో. నువ్వు ఫలిస్తున్నావు, ఆ ఫలం నీలో నిలబడుతుందా నిలబడట్లేదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకో. చివరికి ఆయన అంటున్నాడు, అంత ద్రాక్ష తోట, దాని మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉన్నదట. అందరు నా వైపు చూడాలి. నేను ముగించేస్తున్నాను, సమయం కూడా అయిపోయింది. అంజూరపు చెట్టు ఆయన నాటాడు. అది పెరిగి పెద్దయింది. అది కాపు కాసే సమయానికి వచ్చింది. కాపు కాసే సమయానికి వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏమైనా కాయలు కాసిందేమో అని చూడ్డానికి వచ్చాడట. వచ్చి చూస్తే ఆ సంవత్సరం ఏ ఫలాలు లేవు. తర్వాత 2వ సంవత్సరం వచ్చాడు. 2వ సంవత్సరం కూడా ఏం ఫలాలు లేవు. 3వ సంవత్సరం వచ్చాడు. 3వ సంవత్సరం కూడా ఏ ఫలాలు లేవు. ఆయన కోపం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఆ తోటమాలిని పిలిచి అంటున్నాడు, తోటమాలి, ఈ చెట్టు 3 సంవత్సరాలుగా నేను వచ్చి చూస్తున్నాను, ఏమైనా ఫలాలు కనబడతాయేమోనని, కానీ ఫలాలు కనబడలేదు. దీన్ని బట్టి ఈ భూమి సారవంతము లేనిదైపోతా ఉంది, దాన్ని నరికివేయి అని చెప్పాడు. యజమానుడు తోటమాలికి చెప్పినప్పుడు ఆ తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఉంచయ్యా, ఈ సంవత్సరము కూడా ఉంచయ్యా, ఫలించినా సరే, లేకపోతే నేనే నరికి వేస్తానయ్యా. ప్రియమైన దేవుళ్ళారా, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంవత్సరమైనా ఉండనివయ్యా. నువ్వు బ్రతుకున్నావంటే నీ గొప్ప కాదు, నువ్వు బ్రతుకున్నావంటే మన గొప్ప కాదండి, దేవుని కృప. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ సంవత్సరమైనా ఉంచయా, ఫలిస్తుందేమో. అందుకనే క్రొత్త సంవత్సరంలోకి వచ్చామండి. మనకంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఫలాలు ఉండాలి, ఫలాలు ఉండాలి. ఆయన అంటున్నాడు,
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటేనే నిన్ను నన్ను ఈ సంవత్సరం ఉంచాడు. ఈ సంవత్సరం ఉంచాడు అంతే తప్ప ఇంక ఏమి చెప్పుకోదగ్గది ఏమీ లేదండి మనలో. నాలో లేదు, కూర్చున్న వారిలో లేదు. అందుకనే ఈ సంవత్సరం కూడా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఇంక ఎంతకాలం అండి? మోడు బారిన జీవితంలో నుండి బయటకు రండి. దేవుడు మిమ్మలను సమృద్ధిగా బహుగా ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని మోసపరచొద్దు. నీ పక్కన కూర్చున్న వ్యక్తులను మోసపరచగలవు, దేవుని మోసపరచలేవు. యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దానికి ఎరువేస్తాను, దాని చుట్టూ గుంట దవ్వుతాను, దానికి నీళ్లు పెడతాను, దానికి కావలసినంత చేస్తాను. ఫలించిన సరే అంటేనే ఈ సంవత్సరంలో మనం బ్రతికి ఉన్నాము, ఈ రోజులను మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, వాక్యము ఒక్క సేవకుడి ద్వారా కాదు, ఎంతో మంది సేవకుల ద్వారా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరమైన ఈ వాక్యాన్ని బట్టి ఫలిస్తుందేమోనని. కానీ చాలా మంది వింటున్నారు కానీ నిలిచి ఉండట్లేదు, ఫలిస్తున్నారు, ఆ ఫలాలు నిలిచి ఉండట్లేదు, వెంటనే రాలిపోతున్నాయి. ప్రియమైన దేవుళ్ళారా, మనం ఉన్నంత వరకు మన ఫలాలు ఇతరులకు కనబడాలండి. జామ చెట్టుని చూస్తే జామకాయలు అవి అనేకులు కనబడతాయి, దాని ఫలాలు. మామిడి ఫలాలు అనేకులు కనబడతాయి, ఇంకా రకరకాల ఫలాలు కనబడతాయి. నీలో ఉన్నాయని, నేను ఫలించానని చెప్పుకోవడం కాదు, నీ ఫలాలు ఇతరులు గుర్తించేటట్లుగా నీ జీవితం ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే, అయ్యా ఈ సంవత్సరం ఫలించాలి. నా మోడు బారిన జీవితం, నా కుటుంబం మోడు బారిపోయింది, నేను మోడు బారిపోయానయ్యా. ఏదో ఇన్ని సంవత్సరాలు నేను ఫలించాను అని అనుకున్నాను, కానీ వెనక్కి తిరిగి చూస్తే నాలో ఫలాలు కనబడట్లేదయ్యా. ఈ సంవత్సరాన్ని నాకు అందుకనే ఇచ్చావేమో, నేను ఫలించాలి అని మనము దేవుని సన్నిధిలో ఒక తీర్మానం. చాలా మంది తీర్మానాలు చేయట్లేదండి. మహిళలు పొదుపు దగ్గరకు పోయినప్పుడు ఏం చేస్తారంటే, అందరూ ఒకటి మాట్లాడుకొని దాన్ని తీర్మానం రాస్తారు. అవునా కదా? ఇంతవరకు దేవుడు విన్న వాక్యాన్ని, నువ్వు దేవుని వాక్యాన్ని విన్నాము, మరి దేవునికి ఏం చెప్తావు? తీర్మానం. అటు ఇటు వెళ్తూ ఉంటారు, అటు పోతూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను దీవించునుగాక, ఈ సంవత్సరం నిన్ను ఫలింప చేయనుగాక. అందరం లేచి నిలబడి కొంచెం ఒక్క 5 నిమిషాలు తీర్మానం చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరితో మాట్లాడకూడదండి, ఇంకా నువ్వు ఎవరితో మాట్లాడకూడదు. చేతులెత్తు. ఇంకెవరైనా లేవకపోతే చెయ్యిచి లేపండి. ఇంతవరకు కూర్చొని విన్నావు కదా, ఒక్క తీర్మానం చేయి. ఒకవేళ ఈ వాక్యము దేవుడు ఎందుకొరకు మనకు చెప్పాడో, ఎందువరకు గుర్తు చేశాడో, సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం తీర్మానం చేసుకో. దేవునికి చెప్పు, దేవునికి చెప్పు. అయ్యా, నా యందు ఎవడు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని నీ సెలవిచ్చారయ్యా. ఇన్ని సంవత్సరాల దాకా నాలో ఫలాలు లేవయ్యా. ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూడు, ఎన్ని సంవత్సరాలలో నువ్వేమైనా ఫలించావా? ఒకవేళ లేకపోతే, అయ్యా
ప్రార్థించి తీర్మానం చేసుకో సహోదరుడా. అనాలోచనగా ఉండొద్దు. ఒక్క తీర్మానం దేవుని సన్నిధిలో, అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నిశ్చయముగా ఈ సంవత్సరపు ప్రారంభంలోనే దేవుడు నిన్ను ఫలింపచేయబోతూ ఉన్నాడు నువ్వు కోరినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పబడుతుంది, ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడింది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. సహోదరి సహోదరుడా, యేసయ్య కూడా నా జీవితంలో అలాగే చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఫలించాలి, వెలుగు ఫలము ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఇంకెంత కాలము దేవుని మోసపరచలేము కదా. నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావేమో, ఇతరులను నువ్వు మోసపరుస్తున్నావేమో. దేవుని దగ్గర నిలబడినప్పుడు నీ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి? ఆ రోజు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దేవుడు వెతికినట్లుగా నీ దగ్గరికి వచ్చి వెతకపోతూ ఉన్నాడమ్మా. అయ్యా, ఆయన ఆశపడుతున్నాడు నీ దగ్గర ఏమైనా ఫలాలు దొరుకుతాయేమోనని. నీ దగ్గర ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో, ఆయన కోరికను తీరుస్తావేమో, ఆయన ఆకలి తీరుస్తావేమో, ఆయన ఆశను తృప్తిపరుస్తావేమో అని ఆయన ఆశపడి నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఉన్నాయా? లేకపోతే ప్రభువా నేను ఫలించాలని కోరు,